హలో క్రికెట్ లవర్స్, నేను మిస్టర్ సాయి. ఇవాళ అయితే అతి పెద్ద మ్యాచ్ జరగబోతుంది. మొహమ్మద్ సిరాజ్ వర్సెస్ విరాట్ కోహ్లీ అని చెప్పుకోవచ్చు. సిరాజ్కి ఎంతో ఇష్టమైన గ్రౌండ్ బెంగళూరు స్టేడియంలో విరాట్ కోహ్లీ అపోనెంట్గా ఆడబోతున్నాడు. ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉంటుందని మనం ఈ వీడియోలో ప్రివ్యూలో చెక్ చేద్దాం. అన్ఫార్చునేట్లీ నిన్న మనం ప్రెడిక్ట్ చేసిన టీం అయితే గెలవలేదు. ఎంఐ గెలుస్తుందని ప్రెడిక్ట్ చేసినాం, బట్ ఎంఐ అయితే ఓడిపోయింది. నో ఇష్యూస్. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే 200+ స్కోర్ చేసినారు. నేను వీడియోలో చెప్పిన 190+ స్కోర్ చేస్తారని, సేమ్ 200 స్కోర్ చేసినారు. అండ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే శాంసంగ్ 30+ రన్ స్కోర్ చేశారని చెప్పిన 30+ రన్ స్కోర్ చేసిండు. సర్ఫరాజ్ ఖాన్ అన్న, బ్రేవిస్ అన్న హ్యాండీ ఇన్నింగ్స్ ఆడతారని చెప్పిన వాళ్ళిద్దరిలో బ్రేవిస్ మంచి నాకే ఆడినాడు. అండ్ శుభ్మన్ దుబే హ్యాండీ ఇన్నింగ్స్ ఆడతారని చెప్పా, కానీ ఫ్లాప్ అయింది. అండ్ అంశుల్ కంబోజ్ వికెట్స్ తీస్తారని చెప్పా, అంశుల్ కంబోజ్ వికెట్స్ తీసినాడు. అండ్ తిలక్ వర్మ అన్న, నమందిర్ అన్న ఎవరన్నా మంచి ఇన్నింగ్స్ ప్లే చేస్తారని చెప్పిన ముంబై ఇండియన్స్కి, తిలక్ వర్మ ప్లే చేసినాడు. అండ్ శాంట్నర్ వికెట్ తీస్తాడని చెప్పిన, శాంట్నర్ వికెట్ తీసినాడు. బుమ్రా కూడా పక్కాగా వికెట్ తీస్తాడని చెప్పిన, బుమ్రా కూడా 1 వికెట్ తీసినాడు. అండ్ కొంతమంది ప్లేయర్స్ ఫ్లాప్ అవుతారని చెప్పిన, అశ్విని కుమార్, రూదర్ ఫోర్డ్ అండ్ గైక్వాడ్, ముఖేష్ చౌదరి ఫ్లాప్ అవుతారని చెప్పిన, వీళ్ళైతే ఫ్లాప్ అయినారు. అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి. మనం ఈ వీడియోలో ప్రివ్యూ అయితే చూసేద్దాం. లెట్ స్టార్ట్స్ విత్ టీమ్ న్యూస్. టీమ్ న్యూస్ చూసుకుంటే 2 టీమ్స్ నుంచి ఏ ప్లేయర్ కూడా ఇంజరీ లేడు, అందరు ప్లేయర్స్ అవైలబుల్గా ఉన్నారు. అండ్ మనం ఇప్పుడు ప్రాబబుల్ 12 చూసుకుంటే ఆర్సీబీకి ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్, జాష్ హేజల్వుడ్, సుయాష్ శర్మ, రషిక్ సలాందార్. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కావాలంటే నైట్ చూడండి. అండ్ మనం ఇప్పుడు జీటీ ప్రాబబుల్ 12 చూసేస్తే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, కుమార్ కుషగ్రా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ టేవాటియా, జసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మొహమ్మద్ సిరాజ్, సాయి కిషోర్ అన్న, మనవ్ సుతార్ అన్న తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సాయి కిషోర్ని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. టాల్ బౌలర్, మంచి స్పిన్ వేస్తాడు. అండ్ మనం ఇప్పుడు హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుందాం. లాస్ట్ 6 IPL మ్యాచెస్ ఆర్సీబీ 3 times విన్ అయినది, జీటీ టీమ్ 3 times విన్ అయినది. అండ్ నేనైతే ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనం అది తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ మనం ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ మ్యాచ్ అయితే చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతుంది. పిచ్ కండిషన్స్ చూసుకుంటే బ్యాటింగ్ టైప్ అయితే సూపర్ అని నేను చెప్తా, బౌలింగ్ న్యూట్రల్ అని వేస్తా. లాస్ట్ 8 IPL మ్యాచెస్లో ఈ గ్రౌండ్లో పేసర్స్కి 48 వికెట్స్ పడినాయి, స్పిన్నర్స్కి జస్ట్ 14 వికెట్సే పడినాయి. కృణాల్ పాండ్యా లాంటి స్పిన్నర్ మాత్రమే ఇలాంటి గ్రౌండ్లో వికెట్ తీయగలుగుతాడు, ఎందుకంటే పేస్ వేరియేషన్స్ ఉంటుంది. ఒకటే స్పిన్, ఒకటే యాంగిల్, ఒకటే లెంత్ అయ్యాడు కాబట్టి స్పిన్నర్స్కి కూడా వికెట్స్ దొరుకుతాయి వాళ్ళ లెంత్ అండ్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటే. అండ్ ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ వచ్చి 180. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కోర్ 190+. డెఫినెట్గా ఆర్సీబీ బ్యాటింగ్ ఫస్ట్ ఆడితే 210 వరకు డెఫినెట్గా స్కోర్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ లాస్ట్ 8 IPL మ్యాచెస్ చూసుకుంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు 4 times విన్ అయినారు. అండ్ చేజింగ్ చేసిన వాళ్ళు జస్ట్ 3 times విన్ అయినారు. అండ్ నో రిజల్ట్ 1 మ్యాచ్. అండ్ టాస్ గెలిచిన కెప్టెన్ డెఫినెట్గా బ్యాటింగ్ తీసుకోడు, చేజింగ్ ప్రిఫర్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. టార్గెట్ ఇచ్చి దాని టార్గెట్ డిఫెండ్ చేయాలంటే బెంగళూరు స్టేడియంలో చాలా కష్టం. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మనం ప్లేయర్ స్టాట్స్ చూసుకుందాం. ఇప్పుడు జీటీ బ్యాటర్స్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్. జీటీ బ్యాటర్స్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ చూద్దాం. భువనేశ్వర్ కుమార్ అయితే బట్లర్ని 7 times అవుట్ చేసినాడు. 7 times అవుట్ చేసినాడు అంటే చాలా పెద్ద రికార్డ్ అనే చెప్పొచ్చు. ఇవాళ ఇన్ కేస్ ఫస్ట్ వికెట్ డౌన్ అయ్యి పవర్ ప్లేలో బట్లర్ వస్తే డెఫినెట్గా భువనేశ్వర్ కుమార్కి థర్డ్ ఓవర్ ఇచ్చి బట్లర్ని అవుట్ చేయించడానికి చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ జస్ట్ ఒక 110 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది ఇద్దరికి. అండ్ శుభ్మన్ గిల్ కూడా 4 times అవుట్ అయినాడు. సో బోత్ బ్యాటర్స్ స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి భువనేశ్వర్ కుమార్ డెఫినెట్గా పవర్ ప్లేలో వికెట్ తీస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే కూడా భువనేశ్వర్ సూపర్గా బౌలింగ్ చేసినాడు ఫస్ట్ 2 overs. థర్డ్ ఓవర్ ఎందుకు ఇవ్వలేదో నాకైతే అర్థం కాలేదు. బట్ థర్డ్ ఓవర్ ఇచ్చింటే వాళ్ళ ఢిల్లీ మీద ఇంకొంచెం కంట్రోల్ వచ్చేది మ్యాచ్లో. అండ్ పవర్ ప్లేలోనే మ్యాచ్ డిసైడ్ చేస్తుండే. బట్ ఎనీవే ఈరోజు మ్యాచ్ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా భువనేశ్వర్ కుమార్ వీళ్ళిద్దరిని అవుట్ చేద్దామని టార్గెట్గా చూస్తుంటాడు. అండ్ మనం ఇప్పుడు జీటీ బ్యాటర్స్ వర్సెస్ జాష్ హేజల్వుడ్ చూద్దాం. బట్లర్ 119 రన్స్ స్కోర్ చేసినాడు జస్ట్ 70 balls. 1 dismissal ఉంది. నాట్ ఏ బ్యాడ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. మంచి మ్యాచ్అప్ ఇది కూడా. 119 runs అంటే గుడ్ స్ట్రైక్ రేట్ ఉంది. బట్లర్ది అప్పర్ హ్యాండ్ అని చెప్తాను నేను. గిల్ జస్ట్ 25 runs స్కోర్ చేసినాడు 30 balls. చాలా తక్కువ స్ట్రైక్ రేట్ ఉంది.
జాష్ హెజల్వుడ్ ఈజ్ ఎ డేంజరస్ బౌలర్. పవర్ ప్లేలో చాలా డేంజర్ బౌలర్. నాకు తెలిసి శుభ్మన్ గిల్ నన్న, సాయి సుదర్శన్ నన్న డెఫినెట్గా జాష్ హెజల్వుడ్ అవుట్ చేస్తాడు. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఆర్సీబీ బ్యాటర్స్ వర్సెస్ జీటీ బౌలర్స్ చూద్దాం. అగైనెస్ట్ జీటీ బౌలర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ అగైనెస్ట్ జీటీ బౌలర్స్. రబాడాకి అయితే 4 times అవుట్ అయినాడు, 100+ రన్స్ స్కోర్ చేసినాడు. 4 times అంటే చాలా అప్పర్ హ్యాండ్ కగిసో రబాడాదే ఉందని చెప్పొచ్చు. రబాడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఫిల్ సాల్ట్ అన్న విరాట్ కోహ్లీ నన్న అవుట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాకు మాత్రం ఇవాళ విరాట్ కోహ్లీ లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడని అనిపిస్తుంది. అండ్ రషీద్ ఖాన్కి చూసుకుంటే విరాట్ కోహ్లీ 3 times అవుట్ అయినాడు, 120+ రన్స్ స్కోర్ చేసినాడు. మనందరికీ తెలుసు విరాట్ కోహ్లీ కొంచెం స్ట్రగుల్ అవుతాడు పవర్ ప్లే తర్వాత, అండ్ స్పిన్నర్స్కి ఇంకా స్ట్రగుల్ అవుతాడు. లెగ్ స్పిన్నర్స్ కాబట్టి రషీద్ ఖాన్ లాంటి స్పిన్నర్కి డెఫినెట్గా స్ట్రగుల్ అవ్వడం మనం చాలాసార్లు చూసాం. అండ్ మనం ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణకి చూస్తే ఓన్లీ 80 runs స్కోర్ చేసినాడు, బట్ 0 times అవుట్. ఇది చాలా మంచి మ్యాచ్అప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు విరాట్ కోహ్లీ ప్రసిద్ధ్ కృష్ణకు అవుట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మిడిల్ ఓవర్స్లో చాలా సూపర్ బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడు చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. 150+ స్ట్రైక్ రేట్స్ లాగా కాదు, 200+ స్ట్రైక్ రేట్స్తో ఆడుతున్నాడు. పవర్ ప్లేలో అగ్రెసివ్గా ఆడుతున్నాడు. చాలా మంచి సైన్ ఆర్సీబీకి. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునేలా సూపర్ ఫామ్తో ఉన్నాడు. లాస్ట్ 2 matches అయితే స్కోర్ చేయలేదు, కానీ ఈ మ్యాచ్ మాత్రం చాలా మంచి స్కోర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫిలిప్ సాల్ట్ వర్సెస్ గుజరాత్ బౌలర్స్ చూద్దాం. కగిసో రబాడాకి 2 times అవుట్ అయినాడు, 70+ రన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా, కగిసో రబాడా, ఫిల్ సాల్ట్ అన్న లేదా విరాట్ కోహ్లీ నన్న వికెట్ తీసే ఛాన్సెస్ ఉన్నాయని. నాకు తెలిసి ఫిల్ సాల్ట్ కొంచెం స్ట్రగుల్ అవుతాడు కగిసో రబాడాకి. అండ్ రషీద్ ఖాన్కి చూసుకుంటే 1 time అవుట్, 30+ రన్స్ ఉన్నాయి. సో నాట్ ఏ గ్రేట్ మ్యాచ్అప్. రషీద్ ఖాన్ది అంత అప్పర్ హ్యాండ్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. అండ్ ఫిలిప్ సాల్ట్ వన్స్ పవర్ ప్లే క్రాస్ చేస్తే చాలా బీభత్సమైన బ్యాటింగ్ చేస్తాడు. ఏ బౌలర్కి కూడా అవుట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో రబాడా ఫిల్ సాల్ట్ వికెట్ తీయకపోతే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. చాలా మంచి స్కోర్ ఉంటుంది ఆర్సీబీ బోర్డు మీద. అండ్ ప్రసిద్ధ్ కృష్ణకి చూసుకుంటే 1 time అవుట్ అయినాడు, 15 runs మాత్రమే ఉన్నాయి. అప్పర్ హ్యాండ్ ప్రసిద్ధ్ కృష్ణ అదే అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఫిలిప్ సాల్ట్ని మిడిల్ ఓవర్స్లో స్ట్రగుల్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. నేనైతే ఫిలిప్ సాల్ట్ వికెట్ ప్రసిద్ధ్ కృష్ణ ఆర్ కగిసో రబాడా తీస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదే ప్లేయర్ స్టాట్స్. మనం ఇప్పుడు కీ ప్లేయర్స్ చూసుకుందాం. కీ ప్లేయర్స్ మన వీడియోలోనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను గ్రౌండ్లో ఎంత స్కోర్ కొడతారు, ఏ ప్లేయర్స్ పర్ఫామ్ చేస్తారు, ఏ ప్లేయర్స్ ఫ్లాప్ అవుతారు, ఇవన్నీ డీటెయిల్స్ నేను కీ ప్లేయర్ స్టాట్స్లోనే ఇస్తాను. మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్ కూడా దాంట్లోనే ఇస్తాను. సో డోంట్ మిస్ ది కీ ప్లేయర్స్. మనం ఇప్పుడు కీ ప్లేయర్ స్టాట్స్ చూసుకుంటే మ్యాచ్ విన్నర్ అయితే ఆర్సీబీ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 80% ఛాన్స్ ఆర్సీబీకే ఉంది. నేను నిన్న ప్రెడిక్షన్ ఎంఐఎన్ ఇచ్చాను, కానీ నాకు టాస్ పడిన తర్వాత సిఎస్కేనే గెలుస్తుంది అనిపించింది. బట్ మీ అందరికీ అది రీచ్ అవ్వడానికి నేను చెప్పడానికి ట్రై చేశాను, బట్ నా దగ్గర లైవ్ ఆప్షన్ లేదు. నాకు అట్లీస్ట్ 50 subscribers ఉంటే లైవ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక ఛాన్స్ ఉంటుంది మీతో కమ్యూనికేట్ చేయడానికి. అండ్ నేను ఏదైనా డెసిషన్ తీసుకుంది అది రాంగ్ అనిపిస్తే టాస్ తర్వాత, పిచ్ కండిషన్ తర్వాతనే ఎగ్జాక్ట్ డేటా, కరెక్ట్ డేటా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక కామెంట్ ఆర్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు డీటెయిల్స్ చూసుకుందాం. మ్యాచ్ విన్నర్ అయితే ఆర్సీబీ. కీ ప్లేయర్స్ ఫ్రమ్ ఆర్సీబీ చూసుకుంటే డెఫినెట్గా ఈ మ్యాచ్లో పట్టిదర్ 200+ స్ట్రైక్ రేట్తో ఆడతాడు. స్లో ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అండ్ నేను మినిమం ఒక 30 runs స్కోర్ చేస్తున్నాను. 30 runs అంటే 25 balls కాదు, 30 runs in 50 balls. మంచి స్ట్రైక్ రేట్తో ఈరోజు పట్టిదర్ ఆడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. విరాట్ కోహ్లీ అన్న, దేవదత్ పడిక్కల్ అన్న లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారు. నేనైతే విరాట్ కోహ్లీ 60% విరాట్ కోహ్లీ లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ దేవదత్ పడిక్కల్ కూడా మంచి హ్యాండీ ఇన్నింగ్స్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టిమ్ డేవిడ్ అయితే పక్కా క్యామియో రోల్ ప్లే చేస్తాడు. డెఫినెట్గా వస్తే 20+ runs పక్కా కొడతాడు. అండ్ విరాట్ కోహ్లీ అన్న, దేవదత్ పడిక్కల్ అన్న హాఫ్ సెంచరీ చేస్తారు. ఈ పాయింట్ పక్కా నోట్ చేసుకోండి. ఇది అవ్వకపోతే కామెంట్ బాక్స్లో వచ్చి నన్ను ఎంతైనా తిట్టండి. డెఫినెట్గా విరాట్ కోహ్లీ ఆర్ దేవదత్ పడిక్కల్ విల్ స్కోర్ ఏ హాఫ్ సెంచరీ. అండ్ మనం బౌలింగ్ చూసుకుంటే జాష్ హెజల్వుడ్ అన్న, కృణాల్ పాండ్యా అన్న వికెట్స్ తీస్తారు ఆర్సీబీ నుంచి. అండ్ మనం జీటీ కీ ప్లేయర్స్ చూసుకుంటే గిల్ 30+ runs పక్కా స్కోర్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సుందర్ అన్న, బట్లర్ అన్న బిగ్ ఇన్నింగ్స్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీకు డౌట్ రావచ్చు, సుందర్ అసలు ప్లేయరే కాదు, అతను ఆల్రౌండర్, అతనికి బ్యాటింగ్ రాదని. బట్ ఈ కండిషన్లో సుందర్ ఆర్ బట్లర్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది మెయిన్ పాయింట్. ఈ పాయింట్ని కూడా నోట్ చేసుకోండి. సాయి సుదర్శన్ హ్యాండీ ఇన్నింగ్స్ ఆడతాడు. లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయినా కానీ ఒక హ్యాండీ ఇన్నింగ్స్ అయితే డెఫినెట్గా ప్లే చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను.
సాయి సుదర్శన్ నుంచి. అండ్ జీటీకి మెయిన్ బౌలర్స్ అయితే మొహమ్మద్ సిరాజ్ అండ్ రబాడా డెఫినెట్గా వికెట్స్ తీస్తారనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే మొహమ్మద్ సిరాజ్కి ఈ గ్రౌండ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా ఉంది. ఆల్మోస్ట్ చాలా సీజన్స్ ఇదే గ్రౌండ్కి ఆడినాడు కాబట్టి నేను మొహమ్మద్ సిరాజ్ నుంచి వికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ డెఫినెట్గా ప్రసిద్ధ కృష్ణ అయితే ఫ్లాప్ అవుతాడు ఈ మ్యాచ్లో. అండ్ మనం ఫ్లాప్ ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే రొమారీ షెపర్డ్ ఫ్లాప్ అవుతాడు, అండ్ జితేష్ శర్మ పక్కా ఫ్లాప్ అవుతాడు, అండ్ సుయాష్ శర్మ గో ఫర్ రన్స్, వికెట్ మేబీ 1 వికెట్ దొరకవచ్చు బట్ రన్స్ అయితే కొట్టించుకుంటాడు. కుమార్ కుషాగ్రా ఫ్రమ్ జీటీ డెఫినెట్గా ఫ్లాప్ అవుతాడు, షారుఖ్ ఖాన్ ఫ్లాప్ అవుతాడు, రాహుల్ టేవాటియా ఫ్లాప్ అవుతాడు, రషీద్ ఖాన్ ఫ్లాప్ అవుతాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఫ్లాప్ అవుతాడు. డెఫినెట్గా ఈ ప్లేయర్స్ ఫ్లాప్ అవుతాడు. ఇన్ కేస్ ఈ ప్లేయర్స్ ఫ్లాప్ అవ్వకపోతే నా కామెంట్ బాక్స్లో వచ్చి నన్ను తిట్టండి కావాలంటే. కానీ ఈ స్టాట్స్ మాత్రం డెఫినెట్గా దీంట్లో ఆల్మోస్ట్ 80% కరెక్ట్ అవుతుంది. నేను 100 out of 100 కరెక్ట్ అవుతుంది అని చెప్పాను, కానీ ఆల్మోస్ట్ 80% కరెక్ట్ అవుతుంది. దట్స్ ఇట్. ఇదేనండి కీ ప్లేయర్ స్టాట్స్ అండ్ ఇవాళ ప్రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.